పావురాలు రాజుని అడిగిన పులి బంగారు కడియం కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. బాటసారి ఒకడు నగరానికి వెళదామని ఒక అడవి గుండా ప్రయాణమై వస్తున్నాడు. అతడు అలా రావడాన్ని ఒక పులి చూసింది. దానికి వేటాడే ఓపిక తగ్గిపోవడం చేత ఏదో ఒక ఉపాయం చేతనే వాడిని చంపి తరువాత తన ఆకలిని తీర్చుకుందామని అనుకుంది. అది ఇంతకు ముందు ఒక మనిషిని చంపినప్పుడు దొరికిన బంగారు కడియాన్ని తన చేతిలో ఉంచుకుంది. బాటసారి పులి చేతిలో బంగారు కడియం చూసి ఆగిపోయాడు. అప్పుడు ఆ పులి ఎంతో ఉత్తమురాలిలా నటిస్తూ, ఓ ఈ బాటసారి, నిన్ను చూస్తుంటే ఎంతో దరిద్రంలో ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీలాంటి వాడికి నా వద్దనున్న బంగారు కంకణాన్ని దానం ఇచ్చినట్లయితే నాకు పుణ్యము కలుగుతుంది, నీకు దారిద్ర్యము తీరుతుంది అని అన్నది. అప్పుడు బాటసారి సందేహంగా, నీవు మనుషులను వేటాడి చంపేదానివి కదా, మరి నీకు నాపై ఇంతటి జాలి ఎందుకు కలిగింది అని అడిగాడు. అప్పుడు పులి, నీవన్నది నిజమే. నేను వయసులో ఉండగా నీలాంటి బాటసారులను ఎందరినో చంపి పాపం మూటగట్టుకున్నాను. ఇప్పుడు ముసలిదాన్నయ్యి ఎన్నో రోగాల బారిన పడ్డాను. నా రోగాలన్నిటికీ కారణం నేను చేసిన పాపాలే. ఒకసారి ఒక ఋషి కనిపించి, నువ్వు నీ పాపాలను పోగొట్టుకోవాలంటే ఒక బంగారు కడియాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి అని తెలిపాడు. అప్పుడు నా వద్దనున్న ఈ కడియం జ్ఞాపకం వచ్చింది. దీన్ని దానం పుచ్చుకునే నీలాంటి ఉత్తముడి కోసం అన్వేషిస్తున్నాను అని నమ్మకంగా చెప్పింది పులి. పులి మాటలను నమ్మిన బాటసారి, అయితే వెంటనే ఆ కడియం నాకు దానం ఇచ్చేయి, నేను తీసుకుంటాను, నీ పాపాలు పరిహారమైపోతాయి అన్నాడు ఆశగా. పులికి ఆ బాటసారి తన మాటలను నమ్మేశాడని అర్థమై, ఆహా, దానం అన్న ఉపాయం వీడి ప్రాణం తీయబోతున్నది కదా, పర్వాలేదు, కష్టపడకుండా ఆహారం సంపాదించుకునే మార్గం దొరికింది అనుకుని ఈ కడియాన్ని దానం ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. నీవు ముందుగా ఆ పక్కనే ఉన్న చెరువులోకి పోయి స్నానం చేసిరా, ఆ తర్వాత ఈ కడియం నీకు దానం ఇస్తాను అన్నది. మితిమీరిన ఆశతో ఉన్న బాటసారి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఒక క్రూర జంతువు, అందునా పులి వంటిది తనను పిలిచి మరీ దానం చేస్తుందా అన్న అనుమానం కూడా అతడికి తట్టలేదు. బంగారు కడియం పొందాలన్న ఆశతో చెరువులోకి దిగాడు. అంతే, చెరువు లాంటి ఊబిలో దిగబడిపోయాడు. అప్పుడు పులి, అయ్యో బాటసారి, నేను నిన్ను ఈ ఊబిలో నుండి బయటకు లాగుతాను ఉండు అంటూ అతడి మీదకు దూకి వాడి మెడను కొరికి చంపేసింది. ఈ కథను విన్న పావురాలు ఏం చేశాయో రేపు ఇదే సమయానికి జాబిల్లి దగ్గరికి వచ్చి తెలుసుకోండి. సరేనా?